Hello everyone, welcome to Anvi Vlogs. Today we are going to discuss a few words in English that we use in our daily life. So let us start. Of course. Of course ante అయితే అవును. For example, ఎవరైనా మనల్ని did you do this for money? ఈ పనంతా డబ్బుల కోసం చేసావా అన్నప్పుడు of course I did it for money. అవును అయితే ఏంటి ఈ పనంతా నువ్వే చేసావా అఫ్ కోర్స్ ఐ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. కమింగ్ టు రియలీ, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఈ డ్రాయింగ్ నిజంగా నువ్వే వేసావా అని మనం ఇంగ్లీష్లో అడగాలనుకోండి, డిడ్ యూ డ్రా దిస్ రియలీ, టెల్ మీ ద ట్రూత్ అనాలి. హోల్డ్ ఇట్, దీన్ని పట్టుకో, ప్లీజ్ హోల్డ్ ఇట్, ప్లీజ్ హోల్డ్ మై పెన్, నా పెన్ని కాస్త పట్టుకోవా అని చెప్పడానికి హోల్డ్ ఇట్ యూజ్ చేయండి. మై టర్న్, క్లాస్లో టీచర్ అందరినీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు కూడా చెప్పాలి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఇట్స్ మై టర్న్ మిస్ ఐ విల్ టెల్ యూ అని చెప్పాలి, అంటే నా వంతు. గేమ్స్ ఆడేటప్పుడు నెక్స్ట్ మీరే ఆడాలి, అప్పుడు మీరు ఇట్స్ మై టర్న్ అని చెప్పాలి. యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పాలనుకోండి, ఇంగ్లీష్లో దాన్నే మీరు ఎస్ యు ఆర్ రైట్ అని అనాలి. మీ ఫ్రెండ్ ఎవరైనా డాబా మీద ఉన్నారు, మీరు కిందకి రా రా అని పిలుస్తున్నారు, కిందకి రారా అని ఇంగ్లీష్లో అనాలంటే గెట్ డౌన్ అని అనాలి. డోంట్ వరీ, మీ ఫ్రెండ్ కానీ లేదా మీ ఇంట్లో మీ తమ్ముడు కానీ ఎవరైనా హోంవర్క్ రాయలేదనో మిస్ కొడతారనో భయపడుతున్నారు, అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడకు బాధపడకు అని చెప్తారు కదా, దాన్ని మీరు ఇంగ్లీష్లో డోంట్ వరీ అని చెప్పాలి. సో నా మీరు ఇంగ్లీష్ వర్డ్స్ని నేర్చుకోవాలనుకుంటే ఈ వర్డ్స్కి నేను తెలుగులో కూడా అర్థం రాశాను. సో మీరు వీటితో సెంటెన్సెస్ ఫామ్ చేయండి, నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. For more interesting videos, please subscribe and like my channel.